రాజ్ కావ్య వాళ్ళ ఇంటికి వచ్చి అందరి ముందు కావ్యని ప్రపోజ్ చేయడం కోసం అని చెప్పి కావ్యని పిలుస్తూ ఉంటాడు. ఇంతలో కావ్య చాలా సిగ్గుపడిపోతూ రాజ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న రాజ్ అయితే మనం ప్రేమించిన వ్యక్తి మన పక్కన ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా! అదే జీవితాంతం ఉంటే ఇంకా బావుంటుంది కదా! అందుకోసం అని చెప్పే నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుందామని, అలాగే తనని ప్రపోజ్ చేద్దామనే వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఎప్పుడు ప్రపోజ్ చేస్తాడా అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తూ అక్కడ ఉన్న రాజుని అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం అవునండి, నేను ఏ అమ్మాయిని ప్రేమిస్తున్నానో ఆ అమ్మాయిని ప్రపోజ్ చేయడానికనే ఈరోజు బయలుదేరి ఇక్కడికి వచ్చాను. నా ప్రపోజల్ తను వింటే ఏమవుతుందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఆ అమ్మాయిని ఎంత ప్రేమిస్తున్నానో చెప్పడం కోసమనే వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఎప్పుడు చెప్తాడా అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే తన ప్రపోజల్‌ని ఐ లవ్ అని చెప్పగానే ఇంతలో అక్కడ ఉన్న సుభాష్‌కి ఫోన్ వస్తూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏంటి మళ్ళీ ఈ డిస్టర్బెన్స్ అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సుభాష్ మాత్రం ఏంటి అలా జరిగిందా అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఫోన్‌లో ఉన్న వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఏమైంది మావయ్య ఒక్కసారి ఫోన్ ఇవ్వండి అని చెప్పేసి అయితే అనుకుంటూ తన ఫోన్ అయితే తీసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కంపెనీలో ఉన్న వ్యక్తి అయితే మేడం సిద్ధార్థ ఏదో చేస్తున్నాడు అనిపిస్తుంది. మన కంపెనీని కొల్లగొట్టడం కోసం అని చెప్పి ఎవరితోనో కలిసి మన కంపెనీని ఏదైనా చెయ్యడానికి రెడీగా ఉన్నాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నేను ఇప్పుడే వస్తున్నాను, సరే వస్తున్నాను అని చెప్పేసి అయితే అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటాడు. ఈసారి కూడా నేను ప్రపోజల్ మిస్ అయిపోయిందే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది.